ఈ వలస వ్యవహారం అమెరికాకే పరిమితం అనుకున్నాం. కట్ చేస్తే ఈ ట్రంప్ రగిల్చిన చిచ్చు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది యూకేకి కూడా పాకింది. అది యునైటెడ్ ద కింగ్ డమ్ అంటూ ఒక కొత్త నినాదం పురుడు పోసుకుని లండన్ వీధులను ముంచెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 1.5 లక్షల మంది జనం వలసదారులను తరిమి కొట్టాల్సిందే అన్న నినాదం వినిపించింది. దీనంతటికీ టామీ రాబిన్సన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈయనకు ఎలాన్ మస్క్ మద్దతు కూడా ఉందని అంటున్నారు. మరి ఎలాన్ మస్క్ సైతం ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి యుఎస్ వచ్చి ఇక్కడ $1 ట్రిలియన్ సంపద మూటగట్టుకునే యత్నం చేస్తున్నారు. అలాంటి మస్క్ సైతం ఇలాంటి వలస వ్యతిరేక ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తుంటే ఏం చేయాలో పాలు కూడా లేదంటారు కొందరు బ్రిటన్ వలసదారులు. శనివారం సెంట్రల్ లండన్ లో జరిగిన ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు అంటున్నారు. వలసలు, ఇస్లామీకరణపై పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సామాజిక కార్యకర్త టామీ నేతృత్వంలో యునైట్ ద కింగ్డమ్ అనే ఈ ప్రదర్శన జరిగింది. మరోవైపు జాతి అహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే నిరసన కూడా చేపట్టారు. ఇందులో కేవలం 5,000 మంది మాత్రమే పాల్గొన్నారు. ఒకరేమో ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోండని కోరుతుంటే మరొక బృందం సమాజంలో సమానత్వం, సమైక్యత్వం అవసరం అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇరు పక్షాల మధ్య ఎలాంటి గొడవ రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నిరసనకారులు సైతం పోలీసులపై నీళ్ల సీసాల వంటి వస్తువులను విసిరారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డట్టు తెలుస్తోంది. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో 25 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు పోలీసులు. ఈ అల్లరిలో పాల్గొన్న వారికి గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు పోలీసులు. తాజా పరిణామాలను బ్రిటన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ తీవ్రంగా ఖండించారు. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ వలస వ్యతిరేక ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాల ప్రదర్శన. వారిని తిరిగి పంపించండి, మా దేశాన్ని తిరిగి మాకివ్వండి అంటూ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ని డిమాండ్ చేశారు. మరికొందరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టోపీలు ధరించొచ్చారు. దీంతో ట్రంప్ మామ మనల్ని యూకేలో కూడా ఫాలో అవుతున్నారు చూడమంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ వలస వ్యతిరేక ర్యాలీకి సపోర్టుగా నిలుస్తున్న మస్క్ సైతం ఏమంత తక్కువగా మాట్లాడలేదు. వలసను వ్యతిరేకించి పోరాడండి, లేకుంటే మీరు చనిపోతారని రెచ్చగొట్టుడు ధోరణి చూస్తున్న వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశమయ్యాయి. మస్క్ తో పాటు ఫ్రాన్స్ కి సంబంధించిన ఎరిక్ జెమ్మార్, జర్మనీకి చెందిన బైస్టోన్ సైతం ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. వీరంతా ఇటీవల సంభవించిన చార్లీ కిర్క్ ఉదాంతాన్ని ప్రస్తావిస్తున్నారు. తెల్ల జాతీయులు వలసవాదులు భర్తీ చేస్తున్నారంటూ తమ వాదనలు వినిపిస్తున్నారు. బ్రిటన్లో ఉండే జనాభా సంఖ్య సుమారు 6 కోట్లు మాత్రమే. సంపన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ మాత్రం వలస జనాభాకు ఇంత పెద్ద ఎత్తున నిరసన అవసరమా అన్నదొక ప్రశ్న. అయితే ఇదంతా ఎందుకని చేశారో చూస్తే ఈ ఏడాది 10 నెలలు కూడా గడవక ముందే ఏకంగా 28,000 మందికి పైగా వలసదారులు పడవలపై బ్రిటన్ చేరుకున్నారు. ఈ అక్రమ వలస రికార్డు స్థాయికి చేరడంతోనే స్థానికుల్లో అసంతృప్తి పెరిగిందని అంటున్నారు. ప్రభుత్వం వీరిని తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోందని, అందుకే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. అందుకే మస్క్ వీరికి ఏం సలహా ఇస్తున్నారంటే ఈ పార్లమెంట్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లడం మంచిదని. స్టార్మర్ ప్రభుత్వం ఏమంత గొప్పగా లేదని అంటున్నారు వీరు. వలసదారులు దేశ వనరుల వాడకంతో పాటు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిరసనకారులు ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రం. ఈ అక్రమ వలస కూడా ఇందుకు తోడైతే దేశ ఆర్థిక పరిస్థితి మరింత భారంగా మారే అవకాశం ఉందని అంటారు వీరంతా. వీరి వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక వైభవం ప్రమాదంలో పడుతుంది అన్న ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఆందోళనకు తాము తలొగ్గమని, హింస చోటు చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. ఈ వలస వ్యతిరేక ర్యాలీ వెనుకున్న టామీ రాబిన్సన్ ఎవరంటే ఇతడి అసలు పేరు స్టీఫన్ యాక్స్లీ లెనార్డ్. జర్నలిస్ట్ గా పనిచేసే రాబిన్సన్ యూకే గవర్నమెంట్ లోని అవినీతి బయట పెడతారంటూ పలుమార్లు హెచ్చరించారు. ఈయనకు మస్క్ తో సహా పలువురి ప్రముఖుల మద్దతుండడంతో ఈ మొత్తం గ్యాదరింగ్ సాధ్యపడినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కూడా ఇలాంటి వలస వ్యతిరేక ప్రదర్శనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక భారత్ లోనూ కా ఎన్సారీ వంటి ప్రోగ్రామ్స్ పై కాంగ్రెస్ దాని వెనుకున్న శక్తులు వ్యతిరేకించడం చూస్తూనే ఉన్నాం అంటారు మరికొందరు. ఇప్పుడు వలస వ్యతిరేక ఉద్యమం ఎక్కడి వరకెళ్తుంది? అమెరికా నుంచి ఇతర దేశాలకు పాకుతున్న ఈ యాంటీ ఇమిగ్రెంట్ మూవ్మెంట్ టార్గెట్ ఏంటి తేలాల్సింది.